కృపలో వారం నుండి వారం వరకు కాచి ఆయన రెక్కల చాటున దాచి ఆయన రెక్కల మీద మోచి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని చిత్తంలో మరి సంఘానికి మరొక విశ్రాంతి దినం 2025 11వ నెలలో మరొకసారి విశ్రాంతి దినాన్ని సమకూర్చి మరొకసారి సన్నిధిలో ఆయన ప్రవేశించి ఉదయం నుండి సండే స్కూల్ విషయంలోనూ తర్వాత వచ్చి పాటల విషయంలోనూ మరి ఆరాధన క్రమం విషయంలోనూ ఇప్పటి వరకు ఆ దేవాతి దేవుడు మాట్లాడి మరొక సమయాన్ని మనకిచ్చి మనతో మాట్లాడుట కొరకై అమ్మా మనము కళ కనిన వారి వలె నుండిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యము చేసినని అన్యజనులు చెప్పుకుండిరి. చాలండి. చూడండి, ఈరోజు ఏ వచనంలో నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు? 126, పోయిన వారంలో 125, అంతకుముందు 124. ఈ విధంగా మాట్లాడుతూ 126 రెండవ వచనం వెళుతుంది మన క్రమం లెక్కల ప్రకారంగా. దానిలో నుండి దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మనము కలకలిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసినని అన్యజనులు చెప్పుకుంటురి. చూడండి, ఈ రోజున మన అంశం ఏమై ఉండొచ్చు? మన అంశం దీనిలో నుండి గొప్ప అనే 2 అక్షరాలతో ఈ రోజున మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. ఏంటి? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. ఎవరు అన్యులు? అది మనమే అన్యులు. ఒకప్పుడు దేవుడు లేక, దేవుడు తెలియక బయట మన ఇష్టానుసారంగా తిరుక్కుంటూ మనకే ఒక గొప్ప కార్యం చేశారని మందిరంలో కూర్చుని వేరే విధంగా వద్దు, బయట వద్దు, మనమే అన్యజనులకి నోటి నిండా నవ్వుండే కదా ఇప్పుడు ఒక పాటలు పడుకున్నాం, అంతే కదా. మరి గత కాలంలో మనకు పాటలు లేవు. గత కాలంలో ఆదివారం అంతకంటే లేదు. ఆదివారం ఉన్నా ఇంట్లోనే, ఎందుకనంటే మన దగ్గర మన బాధల మెట్ట మీద ఉన్నది, మందిరాలు అనేది లేవు. మీరు ఒకవేళ ఆడపిల్లలుగా తల్లిదండ్రుల దగ్గర ఉండగా మీ ఇళ్ళకాడ అయితే గుళ్ళు ఉండి ప్రార్థనలు చేసుకున్నారేమో, ఆరాధనలు చేసుకున్నారేమో, కానీ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆరాధనలు అనేది క్రమం అనేది లేదు కనుక మరి నిజంగా క్రైస్తవులకి, నిజంగా పాటలు వచ్చేవారికి, నిజంగా ప్రార్థన వచ్చేవారికి అది ఉంటేనే ఆనందం, అంతేనా? పాట పాడాలని ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు? షారోన్ రాణి మేము ఆరాధనకు వెళ్ళి 2 పాటలు, మ్యాక్సిమం 2 పాటలు అని పాడితే నాకు తృప్తి అయ్యారు. ఏ పాటలు లేకుండా మధ్యలో వెళ్ళిపోయి ఏదో 2 ముక్కలు వెళ్ళేసి వస్తే నాకు తృప్తి లేదు అని అంటది. అది ఎవరికి ఉంటుందంటే దానిలో ఉన్న అనుభవస్తులకు ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మీకు అటువంటి ఆనందం లేదు. ఈ రోజున చెప్పుతున్నటువంటి మాట యెహోవా వీరి కొరకు. ఎవరి కొరకు? అది మా కొరకేనమ్మా, ఎవరి సంగతి ఎందుకు? యెహోవా మా కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులుగా ఉన్న మేము, గత కాలంలో అన్యులుగా చేసుకున్న మేము, అన్యులుగా ఉన్న మాకు గొప్ప కార్యము చేసుకొని, అంటే యెహోవా గొప్ప కార్యము చేసుకొని
చెప్పుకోండి. ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం, మాకు మందిరం ఉందమ్మా, ఒకప్పుడు మందిరం లేదు, పాటలు లేవు, ప్రార్థనలు లేవు అని అనుకున్నాము, కానీ ఇప్పుడు మాకు కూడా మందిరం ఉంది అని మేము కూడా దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, పాటలు పాడుకుంటున్నామని ఆనందిస్తున్నారు. అదే గొప్ప కార్యం. మందిరం ఒకప్పుడు ఇక్కడ లేదు, ఇప్పుడు ఉంది, అది గొప్ప కదా. సాక్ష్యం ఒకప్పుడు చెప్పుకోవడానికి అవకాశం లేదు, మరి జరిగిన సాక్ష్యం కన్నీటితో చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, దుఃఖంతో ఉన్నవారు. ఎవరి కోసం సాక్ష్యం అంటే ఎవరినో బతికించడానికి కోర్టులో సాక్ష్యాలు కాదు, దేవుని పేరిట సాక్ష్యం. నాకు ఇలా జరిగిందని దేవునికి చెప్పిన సాక్ష్యం. ఆ సాక్ష్యాలను బట్టి గొప్ప కార్యం చేశాడని చెప్పారు, బాగానే ఉంది. మరి మనకున్న టైం అనేది కొంచెంగా ఉంటుంది, ఎందుకంటే ఇది క్రమంలో జరుగుతుంది, ముందుకు వెళుతుంది కనుక ఈ రోజున కూడా 7 వచనాలు ఉంటాయి గొప్ప గురించి. అంటే గొప్ప అనేది చాలా మందికి చాలా విషయాల్లో జరుగుద్ది, కానీ మనకు జరిగిన గొప్ప ఏంటి అంటే మనకు జరిగిన గొప్ప ఏంటి అంటే ఈ రోజున చెప్పుచున్నది యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము కొద్దిగా ఫ్యాన్స్ స్పీడ్కి అధ్యాయం 9 వచనం 2. ఎవరంట? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చాలండి. అంటే గొప్ప ఏంటంటే చీకటి గల జనులు అంటే చీకటిలో నడుచున్నవారు. వెలుగు అంటే తెలిసి కూడా వెలుగు దగ్గరికి వెళ్ళలేని స్థితిలో చీకట్లో కొంతకాలం కొన్ని సంవత్సరాలు జరిగింది. ఆ చీకట్లోనే మగ్గి నడిచి ఉన్నారు. ఈ రోజున ఏంటయ్యా మాకు చేసిన గొప్ప ఏంటంటే మందిరం కట్టించావు, మేము అన్యజనులుగా ఉన్న వారిని ఆ మందిరంలోకి నడిపించారు. అది గొప్ప సంతోషం. నోటి నిండా నవ్వుందమ్మా, లేకపోతే మందిరం ఉన్నా మాకు ఏముందలేండి, వస్తున్నాం వెళ్తున్నాం అంటారా? ఉందా నవ్వు? అది మన కొద్ది జనం కోసం దేవుడు ఏర్పాటు చేసిన మందిరం, కొద్ది జనం కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఒక సేవకుడు, ప్రార్థన, పాటలు, వాక్యం, అంతేనా? ఆ విధంగా ఉంది కనుక ఇక్కడ ఏంటయ్యా మరొక గొప్ప మాకేం జరిగిందంటే ఇక్కడ నుండి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూశారు. ఆ వెలుగే రానయ్యున్న పండుగ రోజులు. చెప్పారు కదా ఆంధ్రీ గారు, ఇంకా బాగా చేసుకోవాలి మనం పండగని. అదేవిధంగా ఒక పండగ అనేది, ఒక మీటింగ్ అనేది, ఒక సభ అనేది, లేకపోతే ఒక ఇంటికాడ కూటలు అనేది, ఇవే చీకట్లో ఉన్న వారికి. ఆ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద. ఆ విధంగా మరణము అంటే చచ్చిపోతారండి, చచ్చిపోతాం కాదు, చచ్చిన స్థితి, చచ్చిపోయిన తర్వాత కాదు, చచ్చిన స్థితిలో తిరుగుతున్న వారికి మరణ ఛాయ కలిగిన దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. ఎక్కడి నుంచో ఎవరి గురించో మనం చెప్పుకోవద్దు, కానీ మన గురించి మనం చెప్పుకుందాం. ఏంటంటే ఈ ప్రాంతం, ఈ బాధల వెంట మీద ఏ ఛాయ ఉండేదంటే చీకటి అంటే మరణ ఛాయ. ఆ ఛాయ రూపం అంటే మరణం డైరెక్ట్ కాదు, ఛాయ. ఆ ఛాయ కలిగిన దాని మీద గొప్ప వెలుగు ఈ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించిందని చెప్తుంది. నెంబర్ 1 అంటే ఏంటి మరణ స్థితి, ఏంటి మరణం, చీకటి మీద వెలుగు ప్రకాశించడం ఏంటి అంటే అపోస్తుల కార్యాల్లో మరొక మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు ఏంటి, ఆ మరణం అంటే ఏంటి, చీకటి అంటే ఏంటి అని చెప్తుంది. అపోస్తుల కార్యాలు అధ్యాయం 22:6 వచనం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది.
ప్రకాశించెను. చాలండి. చూడండి, నేను ప్రయాణము చేస్తూ దమస్క మార్గమును సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ. ఇది ఎవరికి? అపోస్తలుడైన పౌలు గారికి. ఆయన ఏం చేస్తూ ఉండగా ఇది జరిగిందో తెలుసా? క్రైస్తవులు అనేవాళ్ళు ఉండకూడదు, చంపేయాలని ఆయన ప్రయత్నం చేసి సరిహద్దు సభల వారి దగ్గర ఒక లెటర్ తీసుకుని, ఇదిగో ఎక్కడైనా యేసుక్రీస్తు పేరట ఉన్న వాళ్ళని చంపేయొచ్చు అనే అధికారం తీసుకుని కొంతమందిని వెంట పెట్టుకుని గుర్రం వేసుకుని వస్తున్నాడు. వస్తూ అంటే చంపేయాలనే ప్లాన్తో మరొక ప్రాంతానికి, ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు, వెళ్తున్నానని వస్తున్నాడు. ఆ వచ్చే మార్గంలో దేవుడు ఏం చేశాడంటే ఆ వెలుగు అకస్మాత్తుగా ఇక్కడ చెప్తున్నాడు, నేను ప్రయాణము చేయొచ్చు దమస్క మార్గము సమీపించినప్పుడు మధ్యాహ్నమందు ఆకాశమందు. చూడండి, పట్టపగలు ఏమైందంటే గొప్ప వెలుగు. ఇప్పుడు వెలుగు కనపడితే మనం చూపించగలం అసలు? పట్టపగలు మధ్యాహ్నం వేళప్పుడు వెలుగు పెట్టి ఏమన్నా దీనికంటే గొప్ప చేయగలమా? అది మనం ఎంత పెట్టినా చీకటిగానే ఉండదు. కానీ ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు వెళుతూ ఉండగా మధ్యాహ్నం వేళప్పుడే తేజస్సు అంట. ఆ తేజస్సు అతని మీద పడినప్పుడు ఆయన కింద పడిపోయాడు. ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు జనాన్ని, ఆ దేవుని జనాంగాన్ని చంపడానికి ప్రయాణం చేస్తూ ఉండగా ఆ వెలుగు నా మీద పడినప్పుడు, ఆయన మీద పడినప్పుడు ఆయనకి కంటి చూపు కూడా పోయిందంట. పోయి దాని గురించి చెప్తుందంటే 7వ వచనం, నేను నేల మీద పడి పౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుతున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుతున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పాను. చూడండి, యేసుని ఎవడన్నా నువ్వు నా మీద ఉదయించావు, నా మీద ప్రకాశించావు, నా కళ్ళు పోయినాయి, నాకు కనపడ, అసలు ఎవడరా ప్రభు అంటున్నాడు. ఏయా అని అంటలేదు, కళ్ళు పోయినా కానీ అంత పొగరబోత్తనంగా ఉండేవాడు సౌలు. ఆ విధంగా సౌలు ఆ విధంగా ఉండే అటువంటి వాడిని మార్చుకుని ఆయన పనికి ఉపయోగించడానికి వెలుగు అనేది అతని మీద గొప్ప వెలుగు ప్రకాశింపజేశాడు. అదేవిధంగా ఈ ప్రాంతం కూడా మరి గొప్ప వెలుగును చూడాలనే ఆశపడుతున్నాడు దేవుడు. ప్రకాశిస్తలేదంటవా? పండగలు కానీ ఏ విషయంలోనైనా ఈ బాధనాల మెట్ల మీద మన శక్తికి మించి ప్రకాశిస్తున్నాడా లేదా? మనం అనుకుని చేయగలుగుతున్నాం ఏదైనా? లేదు కదా. మనకు మించిన కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే యేసు ప్రభు విషయంలో ఈ రోజున మనం గొప్ప అనేది తెలుసుకున్నాము. ఆ గొప్ప కార్యాల్లో ఒక కార్యం ఏంటి అంటే దేవునికి విరోధముగా, దేవునికి దూరస్తుడయ్యి దేవుని పిల్లల్ని చంపాలనుకునే వాడికి కూడా కళ్ళు చిగరమనేటట్లుగా చేశాడు. అలాంటివి చేసి ఆ పౌలును మార్చుకుని సౌలుగా చేసుకుని, సౌలుని పౌలుగా మార్చుకుని పౌలు గారుగా మనకి ప్రసంగాలు అపోస్తలుడైన పౌలు గారు చేస్తున్నటువంటి ఆయన సాక్ష్యం ఇది. ఆ విధంగా చేస్తుందన్నమాట. అంటే 11వ వచనంలో ఏముంది? ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. చల్లండి. ఆ విధంగా ఆయనకి కనపడని పరిస్థితి, గుడ్డితనం కలిగజేశాడు దేవుడు. ఎందుకనంటే ఆ వెలుగు చూడలేని ఆ గుడ్డితనం. ఈ రోజున కూడా దేవుణ్ణి చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడిని చూడలేక ఎన్నెన్నో దుర్భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. కానీ ఆనాడు కూడా అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. నేనే సౌలుగా ఉన్నాను, నా ఇష్టానుసారంగా జీవించాను. నేను వేరే ఒక ఆయన్ని దేవుడు అనుకున్నా. యేసుక్రీస్తు పుట్ట
పుట్టాడని పెరిగాడని ఆయనే నిజమైన దేవుడని నాకు తెలియక ఆయన వెంబడించుచున్న వారిని చంపాలని ప్రయత్నం చేశా. కానీ నా దేవుడు నన్ను విడిపించి నన్ను గొప్ప చేయటానికి నాలాంటి వాడిని మార్చుకున్నాడు అని ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆ విధంగా ఈ రోజున కూడా అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. దాని గురించి దేవుడే వెలిగిస్తే ఎలా ఉంటారో చూద్దామా. 3వ మాట, దేవుడు ఆయన వెలిగించాడు, వెలుగు మీద పడింది, కళ్ళు పోయినా మరలా కళ్ళిచ్చి ఆయన పేరును వాడుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారిని. అందుకని ఆయన అపోస్తలుడుగా మిగిలిపోయి ఉన్నాడు. దాన్ని బట్టి నిజంగా దేవుడు వెలిగిస్తే ఎలా ఉంటుందో తెలుసా? యోహాను సువార్త 14:12. యోహాను అమ్మ యోహాను 14:12. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక మీరు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువారు చేయును, వాటికంటే మరి గొప్పవియు తను చేయునని అతడు చేయునని ఇదిగో నేను నిశ్చయముగా చెప్తున్నాను, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలమ్మా. ఏమంటున్నాడంటే నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, దేవాది దేవుడు ఈ భూమి మీద ఎన్నో కార్యాలు చేశాడు. అవునా? ఎన్నో కార్యాలు చేసి ఆయన ఎడుతూ ఇగో నాకులాగా మీరు చేయనల్లా, నాకులాగానే చేస్తారల్లా, నాకంటే ఎక్కువ గొప్ప చేస్తారు. నేను దేవుని కుమారుడిగా ఉండి నేను చేసినయే ఇక మానవుడు చేయలేడు అని అయితే చెప్పలా. మానవుడికి ఏ వాగ్దానం ఇచ్చాడంటే నాకంటే ఎక్కువగా మీరు చేస్తారు, చేయండి, నేనైతే తండ్రి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన తర్వాత ఆ పౌలు గారి తర్వాత వాళ్ళ శిష్యులు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారంటే చాలా గొప్ప కార్యాలు చేశారు. కనుక ఈ రోజున కూడా మీకు తెలియచేస్తున్న గొప్ప ఏంటంటే ఈ ప్రాంతంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరి ద్వారాగా ఆయనే వచ్చి గొప్ప చేస్తాడని కాదు, ఆయనే గొప్ప కాదు, ఆయనకంటే గొప్ప చేయాలనే ఉద్దేశం ఉంది కనుక మీకు మందిరం కట్టి మందిరంలో ఆరాధన పెట్టి ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నారు చెల్లి తమ్ముడా. అదే ఆయన చిత్తం. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు కొన్ని విషయాల్లో కొంతమంది అదేవిధంగా మరి పేతురు గారు ఇలాంటి వారు చేసిన అద్భుతాలే సామాన్యం కాదు. దేవుడైతే ఆయన దేవుడు దెయ్యాన్ని వదలగొట్టాలన్నా ఏదన్నా జబ్బు వదలగొట్టాలన్నా బాగానే ఉందని వదలగొట్టేవారు. కానీ రాను ఆ దేవుని పేరట జీవించిన వారు యేసుక్రీస్తులాగా సిలువేయించుకోలే. ఆయనలాగా నేనేసుకుంటే నేను ఆయనతో సాటి కాదు, నేను అంతకంటే దిగజారి పాపిని కనుక నన్ను తల్ల కిందలుగా సిలువేయండి అని ఒకరు. ఆ విధంగా ఆయనకంటే గొప్పగా తగ్గించుకుని గొప్పగంటే ఆయనలాగా నేను చేయడానికి నేను సరిపోనని దేవాది దేవుణ్ణి పోల్చుకోకుండా ఎన్నెన్నో ఆశ్చర్యాలు ఆయనకంటే గొప్ప కార్యాలు చేశారని చెప్తుంది. ఇక్కడ 3వది అంటే దీనికి సంబంధించిన ప్రవచనం మరొక చోట ఉంది. ఇది నెరవేర్పు అన్నమాట. ప్రవచనం ఉంది యోహాను యెషయా గ్రంథం. ప్రవచనంలో ఏం చెప్తున్నాడు? యెషయా గ్రంథం 53 అధ్యాయము 12 వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను గనుక అమ్మ కన్నులతో కలిసి అతడు కొల్లు సొమ్మును విభాగించుకొను, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును
దారబోసెను. ఆ విధంగా కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారికి పాలు ఇచ్చేశాడు, పాలు పంచి పెట్టాడు కనుక దేనికి కూడా ఆయన భయపడేవాడు కాదు. మరణం ఎదురుగా ఉన్నా లెక్క చేయకుండా ఆ విధంగా క్రీస్తులో ఉండేవాడు. పౌలు శీల అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని ఆ గ్రామంలో బాగా కొట్టేశారంట. కొట్టేసేసి గాయాలతో తీసుకెళ్ళి చెరసాల్లో వెళ్తే ఆ చెరసాల్లో అదిగొద్దు మనం దేవుడిని నమ్ముకున్నాం, మనం దెబ్బలు కొట్టేశారు అని ఏడ్చుకుంటూ కూర్చునేదంటాడు. ఏం చేశారంటే పాటలు పాడారంట. ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు, ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు, ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు అని పాట పాడుతుంటే పక్కోళ్ళు ఏంట్రా ఏసు అంటావు, చిత్తగొట్లు అనేస్తే దెబ్బలు చూసుకుంటా ఏడుచుకుంటూ కూర్చునే దానికి ఏంట్రా పాటలో అంటే ఈ దెబ్బలు మాకు లెక్కలేవు, శరీరానికి వచ్చిన గాయాలు కాదు నాకు, దేవుడు గొప్పవాడని పాటలు పాడుచు ఉండగా ఆ శరసాల తాళాలు ఉడిపోయి అంట. ఆ ఖైదీలని ఆ విధంగా అందరూ విన్నప్పుడు ఆ శరసాలలో ఉన్న మొత్తం అందరు తలుపులన్నీ తెలుసుకునేప్పటికీ ఆ చెరసాల అధికారి వచ్చి ఇంకేముందని చచ్చిపోవటానికి ప్లాన్ చేశాడంట. అందరు వెళ్ళిపోయారు. రేపు పొద్దున్నే నాకు రాజుతో గొడవే, నన్ను తీసేస్తాడో చంపేస్తాడోనని అనుకున్నప్పుడు ఈ పౌలు శీల అన్నారంట, అయ్యా నువ్వు అగాత్యం చేసుకో, మాకు అందరు ఇక్కడే ఉన్నారు, ఎప్పుడు బయటికి వెళ్ళా, తలుపులు తీసుకుని అని భయపడుతున్నావా? తలుపులు తీసినా చెప్పకుండా మేము బయటికి వెళ్ళాం, మేమే కాదు ఇక్కడ పాటలు విన్నవాళ్ళు ఎవరని ఆ విధంగా చెప్పినప్పుడు గడగడ వణుకొట్లోకి వచ్చి నిజమేనా అని ఆ శరసాల అధికారి, మీ దేవుడు ఎంత గొప్పవాడయ్యా, నేను తాళాలు తీయకున్నాను, తాళం తీయబట్టి తీసినా మీరు వెళ్ళలేదు అంటే మీలో ఉన్న నిజాయితీ గొప్పదని అప్పటికప్పుడే ఆ కుటుంబస్తులంతా రక్షణ, నేను కూడా క్రీస్తులో రావాలంటే ఎలాగాని అడిగి మరీ రక్షించబడ్డారంట చెల్లి. ఆ విధంగా ఈ రోజును కూడా యేసు చేసే గొప్ప ఏంటి అంటే మందిరం కట్టడం గొప్ప, మీరందరూ ఇక్కడ కూర్చోవడం గొప్ప, మిమ్మల్ని ముఖ్యంగా కొంతమంది రక్షించబడటం గొప్ప. చీకటి ఛాయ, మరణ ఛాయలో ఉన్న దేశం మీద ఆయన వెలుగు ప్రకాశింపచేశాడు. అదే మన గొప్ప. ఈ రోజున గొప్ప ఏంటయ్యా, ఎక్కడిదో గొప్ప కాదు, అసలు మనమే తెలుసుకుందాం, మనకు జరిగిన కార్యమే తెలుసుకుందాం, దాన్ని బట్టి గొప్ప కార్యాలు చేసేవాడు ఆయన. ఇక్కడ చెప్తున్నాడంటే ఏమని చెప్తున్నాడంటే 4వ మాట, కావున గొప్పవారితో నేను అతని పాలు పంచిపెట్టదను కనుక గనులతో కలిసి అతడు కొలుసొమ్ము. ఈ రోజున లెక్క ప్రకారంగా నిన్న ఒక వివాహానికి వెళ్ళాము మేము ఒక చోటికి, నేను నా భార్య. మరి అక్కడ ఉన్నదంతా గనులే. అక్కడ పెళ్ళైన ఆ కుర్రోడి పేరు స్వరూపు, ఆ భార్య పేరు లిల్లీ. వారిద్దరికీ వివాహం కుదరటానికి మందిరంలో అసలు నిజంగా అద్భుతం. మందిరంలోనంట ఆడపిల్లలు ఒకేపున మగవాళ్ళు ఒకేపున పడి ప్రార్థన చేసుకున్నారంట. వారం రోజులు శాంక్స్ ఇచ్చాడంట. ఇది సేవకుడు ఉపవాసం అండి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటే అటేపున ఆ అమ్మాయికి వచ్చిన దర్శనం, ఇటేపున మగవారికి వచ్చిన దర్శనాలు చీటీలు రాసి ఆయనకి ఇస్తారంట పాస్టర్ గారు. 2 దర్శనాలు ఒకటైతే వాటిద్దరికి పెళ్ళాడు. ఆ వాగ్దానం అంటే దేవుడు ఇది దర్శనం నాకు ఇచ్చారు అని చెప్పాలంట. చూడండి ఎంత కష్టంగా ఉందో. అది కూడా వచ్చినప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు అడుగుతారంట, ఒక పాపకి వచ్చింది, మీ ఓడికి దర్శనం అది ఒకటే అయింది, మరి చేస్తారా? వాళ్ళు ఏమనాలంటే దేవుని చిత్తమే అంటేనే పెళ్ళి. ఎవరో ఆ అమ్మాయిని చూపిండి, వాళ్ళు ఏమిట్లో చెప్పండి, వాళ్ళకి ఏముందో చెప్పండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే
లేదయ్యా పెళ్లి క్యాన్సిల్. పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉంటే దేవుని నిర్ణయాన్ని ఒప్పుకోదలిస్తే వచ్చింది దర్శనం. వచ్చిన దాన్ని సీటీలు ఇచ్చారు. ఆ వాగ్దానాలను బట్టి వీళ్ళిద్దరికి ఒకటైంది. మరి మీకు ఓకేనా అని అబ్బాయి వాళ్ళని ఓకే దేవుని చిత్తమైన వాళ్ళు వెళ్ళిపోయాక మరి అమ్మాయి వాళ్ళని పిలిచి ఇదిగో మీ అమ్మాయికి కూడా దర్శనం, ఒక అబ్బాయిది ఇద్దరిది కలిసింది, పెళ్లి చేసేద్దామా? పెళ్లి ఏ ఊరు ఏంటి, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఏం చేస్తారు, ఏం కొలవని అడుగు కూడా అడగకూడదు. చేసేయండి చేస్తారంట. ఎల్ఎఫ్ ఏదో చర్చ్ అంట అది. ఆ చర్చిలో ఆ విధంగా జరుగుతుందంట. 3000 మంది ఉంటారంట అందులో. అంత సంఘం, చిన్ని శబ్దం అనేది రానదంట. పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్పి ఇటు తప్పుంటే అటు వెళ్ళిపోవటమే, జనాల్లోకి రాడంట. కానుకలు వేయాలనుకుంటే 8 లేకపోతే నడుపుతున్నాడు. ఎవరు కూడా శబ్దం చేయడానికి వీల్లేదంట. ఆ విధంగా ఉన్న సంఘంలో నిన్న పెళ్లి జరుగుతుంటే నిజంగా సాక్ష్యాలు చెప్తుంటే ఎందుకు ఫ్లక్స్ అయితే ఫోటో ఇవ్వలేదంటండి. పెళ్లి కొడుకుతో అత్తగారు మాట్లాడకూడదంట అయ్యిందాక. పెళ్లి కూతురుతో వీళ్ళు వాళ్ళు మాట్లాడుకునే ఏ రకాలుగా సంబంధం లేదు. వాళ్ళు ఒప్పుకుంది వాళ్ళు, వీళ్ళు ఒప్పుకుంది వీళ్ళు. కట్నాలు కానుకలు ఇలాంటివి ఏమి ఉండమాట. భోజనాలండి మేము కావుట్లు కావదంటే మేము నీసు మాంసాలు మీకు వేరే చేసుకోండి, మాకు మట్టికి మాంసం పెట్టాలి పక్క ముక్క గట్టిగానే అంటే మీరు వేరే చేయండి. 2 విధాలుగా భోజనాలు అక్కడ నాకు. వ్యాపన భోజనాలు ఒకటి, కావుట్లకి వాటికి మళ్ళీ ఏటలు గేటలు కోసి గట్టిగా భోజనాలు పోయినా. ఈ రెండింటిలోకి వెళ్ళాయి. మేమే శనివారం కదా, మేము కూడా కామెంట్లో కలిసి వెళ్ళి మా ఊరు కామెంట్లో వచ్చారు. అదేంటి ఇక్కడ తింటున్నారు మీరు, అక్కడ కూడా పెడుతుంటే లేదు లేదు ఇయ్యాలి మాకు ఇక్కడే. ఆ విధంగా ఆ స్వరూపు అన్న ఆయనంట పబ్లిక్ పరీక్ష వచ్చిందంట ఆదివారం. ఇంటర్మీడియట్ డిగ్రీకో పబ్లిక్ పరీక్ష ఆదివారం వస్తే వెళ్ళలేదంట, మందిరానికి వెళ్ళిపోయాడు. అరే సంవత్సరం పోతే కదరా పరీక్ష, సంవత్సరం కాదు 5 సంవత్సరాలు పోయిన పర్లా నాకు. ఆదివారం మట్టికి నేను మిస్ కాను. చూడండి ఎంత గొప్ప. ఈ రోజున పెళ్ళికి వెళ్ళే వాళ్ళు ఆగి మందిరానికి రాలేకపోతున్నారు. అవునా కదా? ఆదివారం కంటే పెళ్ళే ముఖ్యం. కానీ సంవత్సరం రోజులు చదివిన చదువును కూడా ఆయన లెక్క చేయలేదంటే రెడ్డి కాలేజీలో ఆయన చేస్తున్నాడు కాలేజీలో. అయినా దేవుడు వదిలిపెట్టలేదు. మరి వాళ్ళ సంఘం నిన్న ఒక్కొక్కటి చెప్తుంటే మర్చిపోతుందంతే. ఆ విధంగా దేవుళ్ళు ఎదుగుతున్నారు చెల్లి. మనం కూడా వీలైనంత వరకు దేవుళ్ళు ఎదగటానికి ప్రారంభిద్దాం. అందుకే ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట, కావున గొప్పవారితో నేను పాలు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? అంత గొప్పవాడితో ఈ దీనుడు కూడా కలిపాడు. నిజంగా వాళ్ళ పెళ్లిలో అడుగు పెట్టడానికి సరిపోం మేము. ఎందుకంటే సేవకురాలుగా ఉన్నాం, వారు ఆహ్వానించారు, దానిని బట్టి వెళ్ళగలిగాం. దీనుడిని ఎక్కడ ఉంచాడంట? గొప్పవారిలో. మనందరం కలిసి కూటానికి వెళ్తే మరి వారి అమ్మోరు కావచ్చు, కాపులు కావచ్చు, ఎరమోరు కావచ్చు, ఖచ్చితంగా లైన్లో బంతులు కూర్చోటం లేదా? మనం దీనిలో అయినప్పటికీ కూడా ఆ విధంగా కూర్చోబెట్టేవాడు దేవుడు. అదే కలిసిమెలిసి ఉండుట అంటే. ఆ విధంగా చేయగలడు. 4వ మాట, మరి నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది క్రైస్తవులు కూడా అనేవాళ్ళు అంటారండి, నేను గొప్ప అని. కానీ దేవుని దృష్టిలో గొప్ప ఏమీ లేదు. గొప్పవారిని లేమిడిలో ఉన్నవారిని ఇద్దరిని కలిసి నడిపించడమే దేవుడి గొప్ప. అంతేగాని ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉండటం అనేది గొప్ప కాదు. దాని గురించి ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 5:19 మాట అన్నమాట. మత్తయి సువార్త కాబట్టి అమ్మా ఈ ఆజ్ఞలలో మిగుల మీరు మనుషులకు అలాగు చేయు బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో మిక్కుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో
గొప్పవాడనబడును. చూడండి, బోధ చేయొచ్చు ఉంటే నేను గొప్ప కాదు. ఇక్కడ దేవుని కుమారుడిగా చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒకదానిని మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. బోధించే విషయంలో కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు చెల్లి. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది ఏంటంటే, ఎక్కడో క్రికెట్ మ్యాచ్ జరిగిందట, ఆడపిల్లలు బాగా వైరల్ అయింది. అది ప్రపంచ దేశాలు మొత్తం కలిసి ఆడే ఆటలో మరి ఒక క్రైస్తవులు, అంటే ఎవరంటే వాళ్ళు ఆస్ట్రేలియా అనే దేశం ఏంటంటే ఎక్కువ క్రైస్తవులు, అక్కడ ఆటలాడేవాళ్ళు మొత్తం క్రైస్తవులే. ఇండియా నుంచి ఒక పాప జెమీమా ఏదో ఉంది, ఆ పాప ఇండియా నుంచి వెళ్ళింది. ఆ ఆస్ట్రేలియా వాళ్ళు ఫుల్గా కొట్టారంట రన్స్. ఇక దాన్ని ఛేదించడం అనేది అసాధ్యం. దానిలో ఓడిపోవటం తప్ప ఇంక చేసేది ఏం లేదు. అంత చేసి ఉంచారంట స్కోర్. వెంటనే మనం ఇండియా దిగాలి. అప్పుడు అనుకున్నారంట, అంత స్కోర్ కొడతాం అసాధ్యం, అది కళ, భ్రమ. ఈ రోజున కనుక మన వాక్యంలో వచ్చింది, కలగనే వారి వలె కలగని వారి వలె ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో హాస్యం క్రైస్తవులై ఉండి ఈ ప్రాంతంలో అన్ని జనులకి ఇచ్చేస్తే మనం క్రైస్తవులుగా మరలా వెళ్ళడం అనేది కళ. నిజంగా అది జరిగేది కాదని చాలామంది ఫిక్స్ అయిపోయారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇంచుమించుగా ఈ ప్రాంతానికి 10 మంది పాస్టర్ల దాకా వచ్చారంట. ఎవరి కాళ్ళే రాను, వీళ్ళ ఎక్క చూడ వెళ్ళిపోను, వీళ్ళ భర్త అటు భార్య ఇట, ఇది జరిగేదేనా, ఇది కళ అని ఆడికి వెళ్ళిపోయారు. ఇది కళ అని ఇక్కడ వాళ్ళు అనుకున్నారు. ఆ కళను నిజం చేయడానికి దేవాదేవుడి మందిరమే కట్టేశాడు. అదే ఏదో గుడిసో ఏదన్నా వేసుకుని ఆరాధన రెండో అంటే నిజంగా ఇది జరిగేది కాదులే అనుకున్నాం. నిజంగా అయితే మందిరం స్థలం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, మందిరంలో ప్రవేశించాడు, మందిరంలో చక్కగా కూర్చోబెట్టాడు. ఇది కళలు జరిగిందా అని ఈరోజు చదువుకున్నాం. నిజంగా ఆనందగానం, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చక్కగా సంతోషంగా పాటలు పాడుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన మాటను బట్టి అన్నాడు, అయితే వాటిని గైకొని బోధించి వాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడు. అది ఎవరో అమ్మా, బోధించే వాళ్ళు ఎవరు? అంతేగాని మీదేం లేదమ్మా, నేను ఒక్కనేనా? ఇదే వచ్చిందండి కర్మ. ఎవడు కాళ్ళే సేవకుడు అంటే ఆ సేవకుడిని ఎత్తికెక్కేస్తున్నాడు. నేనే అనుకుంటాను, సేవకుడు అక్కడ ఏమి చేయలేడు. మీరు సేవకులే, మీరు కూడా గొప్పవారే. ఒక్క మాట ఈరోజు సాక్ష్యం చెప్పింది నువ్వో నేనా? జరిగిందని సాక్ష్యం చెప్పింది మీరు, అదే గొప్ప. ఆ మాటతో నీ మాటతో ఒకళ్ళు రక్షించబడితే అదే సేవ. నేనే కాదు, మనందరం కలిసి చేస్తేనే సేవ. ఒకవేళ ఎవరో ఏమన్నా చెప్పుకుంటారేమో కానీ మన పేరెంట్ దేవుడు ఉన్నాడు. నువ్వు నేను ఈక్వల్లే. నేను చెప్తున్నాను, నువ్వు వింటున్నావు. నువ్వు విని నమ్ముతున్నావు, నేను చెప్తున్నాను. నువ్వు నమ్మకుండా ఏమో అయ్యగారు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అంటే కుదురుద్దా? చాలామంది అన్నారు ఈ ప్రాంతంలో కొన్ని మాటలు నాకు వినపడినాయి. అయ్యగారు మీరు కాబట్టి మందిరం కట్టేశారు, అసలు ఏ ప్రయాణం లేకుండా ఎవరు జోక్యం లేకుండా మరి ఎలా కట్టారో ఏంటో, సిమెంట్ కలుపుకున్నారు, ఎవరన్నా వస్తే అందించేవాడు, లేకపోతే మీరే కట్టుకుంటూ ఉండేవాడు మందిరం. నిజంగా మా అన్నయ్య ఎవడు మా నూరు దేవుడు ఇచ్చాడు. మా అమ్మమ్మ కాదు దేవుడు అన్న తొందరగా పంపించి మాకు నన్ను, నేను మీలాంటి వాడిని మీ మధ్యలో ఉన్నా. ఇక్కడ నా పని అది నేను కట్టుకుంటున్నా. చిన్నపిల్లలు వచ్చినా పెద్ద పిల్లలు వచ్చినా వాడుకుంటున్నా. దేవుని ఏర్పాటు, అంతేగాని ఇక్కడ నేను అతిశయపడటానికి ఏమీ లేదు, మీరు తగ్గించబడటానికి ఏమీ లేదు. మనందరికీ కల్పించిన మందిరం ఇది. అంతేగాని ఏ విషయంలో కూడా తేడాగా మీరు అనుకోమాకండి. ఎవరిదంట పరలోక రాజ్యం? బోధించేవారు ఎవరు? అది అందరూ అట్ట అంటే నాకు సంతోషం కూడా. అంతేగాని బోధించేవారు మీరే కదండి, మీరు మట్టుకే పరలోకం అంటే మీరెక్కడికే. మరి మనందరం కలిసి బోధిస్తున్నాం.
మీరు ఆ బోధ విషయంలో ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలి. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే మా తాపత్రయం. నా ఒక్కడిదైనా మీది కూడా చేరాలనే తాపత్రయం మనందరికీ ఉంది. బోధించే తాపత్రయం కూడా మనందరికి ఉండాలి. రానయ్యన్న రోజుల్లో క్యారల్స్ రెడీగా ఉంది. మరొక నెల మాత్రమే ఉంది. క్యారల్స్కి వెళ్తే బోధించేది నేను ఒక్కడైనా మీరు కూడా. పోయిన సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం ఇంకా ఇంకా బాగా క్యారల్స్ చేయాలి, క్రీస్తుని ప్రకటించాలి. క్రీస్తు సువార్త సహవాసము నుండి, ఈ సహవాసము నుండి మరి ప్రకటించాలి. ఆ ప్రకటించే బాధ్యత మనందరి మీద ఉంది. నేనంటే కొద్దిగా ఏదో ముందు కనపడతా ఉంటా, కానీ నాకు వెనకమాల మీరు ఉంటేనే నేను కనపడతా. అంతేగాని నేను ఒక్కడే కనపడితే తొందరలో మాయమైపోతాను. కనుక అందరూ కలిసి చేయాలి. అదే ఏంటంట దాని గురించి చెప్తున్నాడు. ఏంటంటే కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన యొక్క దానినైనను మీరి మనుష్యులకు అలాగూ చేయ బోధించు వాడెవడు, వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడను అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవడో గొప్పవాడు. అంటే ఏం చేయాలంటే మీరు గైకొనాలి, వాక్యాన్ని గైకొనాలి, ఇక్కడ చెప్పేది గైకొనాలి. ఆ గైకొని మీరు ఏం చేయాలంటే బోధించాలి. అంతేగాని గుడ్డెత్తి చీలబడినట్టు వెళ్ళిపోయి మేము అనకూడదు. జాగ్రత్తగా, చాలా సంఘాలు మనకంటే గొప్పవి ఉంటాయి, మనదే గొప్పది అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనం తగ్గించుకుని జ్ఞానంతో బోధించాలి. మా సువార్తలో ఉంది, మా సహవాసమిలో ఉంది, మా క్రమాలలో ఉన్నాయి. అంతేగాని మీకన్నా గొప్ప, మీకన్నా ఇవన్నొద్దు. మంద చెప్పుకునేటప్పుడు ఏం చేయాలంటే జ్ఞానంతో బోధించాలి. ఆ బోధ అనేది అప్పుడు దాన్ని బట్టే మనం పరలోక రాజ్యానికి దగ్గర అవుతామని. ఇదన్నమాట 5వ మాట. మరి 6వ మాట, మరి అసలు జరిగేది ఏంటి అంటే, కానీ చాలా మందికి ఇక్కడ గొప్పవారిగా వారు అవుతానికి మరి అసలు జరిగేది ఏంటో తెలుసా? ఇక్కడ గొప్ప ఇక్కడ గొప్ప ఇక్కడ గొప్ప చెప్పుకుంటున్నాం, కానీ అసలు గొప్ప జరిగేది ఏంటి? 6వ మాటగా మొదటి యోహాను పత్రిక అధ్యాయము 4 వచనం కూడా 4. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించుతున్నారు. చాలండి. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరున్నారు మీలో? దేవుడనే ఆయన. ఈ లోకములో ఉన్నవాడు ఒకడు ఉంటాడు, ఆడికంటే గొప్పవాడు మీలో ఉన్నది. లోకములో అందరికీ కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళలో ఉన్నవాడు, వాళ్ళలో ఉన్న తెగింపు, వాళ్ళలో ఉన్న కసి, అవన్నీ పద్ధతుల కంటే నీలో ఉన్నవాడు ఎవరు? గొప్పవాడు. కనుక గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసేందుకు
చూడగలవు మనస్సులో ఉంటే, అంటే నీవు బోధిస్తే, నీవు నేర్చుకోగలిగితే, ఈ దేవుని క్రమాన్ని నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నీవు ప్రకటించగలవు, ప్రక్క వారికి బోధించగలవు. ఈ రోజున మా మందిరంలో సాక్రమెంట్ వాక్యం ఇదిగో ఇదిగో మా సాక్రమెంట్ వాక్యం ఎంత చక్కగా వచ్చిందో తెలుసా? అంతకుముందు వాక్యం ఆ గ్రహము గ్రహము గ్రహం అనేది అప్ప అద్భుతం. ఈ రోజున కూడా గొప్ప. ఏంటి గొప్ప? మా మందిరమే గొప్ప, మా ప్రాంతమే గొప్ప, వెలిగించబడింది, ఆశీర్వదించబడింది. ప్రతి వారి తల మీదకు దేవుని వెలుగు దిగింది, కళ్ళల్లో పొరలు రాలిపోయి దేవుణ్ణి వెంబడిస్తున్నాం. అది గొప్ప. అదే ఇక్కడ ఈ రోజున చెప్పుతున్నటువంటి గొప్ప. దానిని బట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక ఎక్కడో ఆడవేల నుంచి ఇక్కడ మరి నడిపించుకున్నాడు. అంతేగాని ఎవరో నడిపించారు, ఎవరో పంపించారు ఎన్నుతు మాటలో దేవుడు నడిపించుకున్నాడు. ఎందుకని ఆయన వారిలో ఉన్నది ఎవరో దేవుడు గొప్పవాడు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధంగా చేయాలో ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆ గొప్ప కార్యాలు చేస్తారు కనుక మరి ఈ రోజున కొన్ని కార్యాలు చేస్తున్నాడు దేవాతి దేవుడు. ఎందుకనంటే మీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. మేము ఇది చేయగలమా? మేము ఇది దున్నగలమా? మా దగ్గర గింజలు విత్తనాలు పెట్టడానికి ధనం లేదు, అన్నీ లైన్ వెళ్ళిపోతాయి. నీవు గనక ఆ గొప్పవాడు కనుక నీలో ఉంది, దేవుడే నీలో ఉంటే సమస్తం జరుపుకుంటూ వెళ్ళిపోతాయి. అంతే, జరుపుకుంటూ వెళ్ళిపోతాయి. ఈ రోజున చెప్పబడిన గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలు ఎన్నట్టుగా వినాలి, చిన్నపిల్లలు నమ్మినట్టుగా నమ్మాలి. డాడీ వెళ్ళాడు రా, కొత్త సైకిల్ కొనుక్కొచ్చేస్తాడు, ఏడ్చాడు మానేస్తాడు అంతే. ఎవరో స్వరాజ్యమైన పేరు ఆ పేరేంటి, రాజకుమారి. వాళ్ళ అబ్బాయి ఏడుతున్నాడు, అన్నం తినిపియాలి, ఆడు తినేలాగా లేడు, ఏం చేయాలని. అరే డాడీ వెళ్ళాడు, సైకిల్ కొనుక్కొస్తాడు. నిజంగా సైకిల్ కొనుక్కొస్తాడు రా బాబు, అందుకే వెళ్ళాడని ఎట్టొకట అన్నం తినిపించేస్తుంది. వాళ్ళే చిన్నపిల్లలు. ఆ విధంగా చిన్నపిల్లల్లాగా మీరు ఆలోచించి, నాలో ఉన్నాడు ఎవరో గొప్పవాడు, ఆ గొప్పవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చిన్నపిల్లల్లాగా నమ్మితే అప్పుడు చేస్తాడండి మీ పక్షాన. నీ పిల్లలుగా పిలువబడుటకు ఎట్టి ప్రేమలను గ్రహించినావు యేసయ్యా. నీ రాకడలో నిన్ను చూచుటకు గొప్ప ధన్యతను గ్రహించినావు మెస్సయ్యా. నీ పిల్లలుగా పిలువబడుటకు ఎట్టి ప్రేమలను గ్రహించినావు యేసయ్యా. నీ రాకడలో నిన్ను చూచుటకు గొప్ప ధన్యతను గ్రహించినావు మెస్సయ్యా. హల్లెలూయా, ఆరాధనీయుడా, హల్లెలూయా, మా పాలి దేవుడా, హల్లెలూయా, ఆరాధనీయుడా, హల్లెలూయా, మా పాలి దేవుడా. నీ పిల్లలుగా పిలువబడుటకు ఎట్టి ప్రేమలను గ్రహించినావు యేసయ్యా. నీ రాకడలో నిన్ను చూచుటకు గొప్ప ధన్యతను గ్రహించినావు మెస్సయ్యా. హల్లెలూయా. నీ పిల్లలుగా ఉండటానికి ఆయన గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆయన రాకడలో ఎదురుగా వెళ్ళటానికి గొప్ప ప్రభావంతో ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా ఆయన పిల్లలు అవ్వటం అంటే సామాన్యం కదమ్మా. చాలామంది ఉంటారు, 1000 మంది నా సంఘం, 1000 మంది అంటుంటారు కొంతమంది. ఆ 1000 మంది పిల్లల్లో మరి దేవుడు వచ్చినప్పుడు ఎదురెళ్ళేవారు ఎంతమందో. ఎదురెళ్ళి నేను ఫలానా అని చెప్పుకోకుండానే రా అని చేపట్టుకుని తీసుకెళ్ళే గుంపులో ఉంటారు.
నేనయ్యా నేను 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 ఫలానా, నేను అప్పుడు కానుకిచ్చా, ఇప్పుడు కూటం పెట్టిచ్చా, ఇక్కడ సాక్ష్యం ఇచ్చా, ఇంకా కావాల్సింది. ఆయన మనసులో ఫిక్స్ అయిపోయాడు నాకు. ఎందుకంటే ఒక పాట పాడే విషయంలో చాలామంది పాట నేను తర్వాత పడతాను, అసలు పాట అవకాశమే గొప్ప అనుకోవాలి. అప్పుడే ఆ గొప్పవాడు నీలో ఉన్నాడు. సాక్ష్యం 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 అంటే నీలో గొప్పవాడు ఉంటాడా? ఎప్పుడైతే దేవుడు అనే గొప్పవాడు నీలో ఉంటే పిల్లలైనా సరేనండి, పిల్లలైన ఎప్పుడు అవకాశం వస్తుందని చూస్తారు. ఆ విధంగా మనం ఏ విధంగా ఉండాలి? చిన్న పిల్లల్లాగా ఉండాలి. మనలో ఎవరు ఉండాలి? గొప్పవాడు ఉండాలి. ఉన్నది చిన్నపిల్లలే, ఉండాల్సింది గొప్పవాడు అని చెప్తుంది 6వ మాట. అంటే ఇంతకీ ఈరోజు చెప్పేది విలువైనదేంటి? ఈ విధంగా చెప్పుకుంటూ అయ్యగారు మొత్తం మీద ఎక్కడికో తీసుకెళ్ళి ఆపుతాడు. ఆపేది ఏంటో చెప్పండి. అయ్యగారు ఎప్పుడు కూడా తీసుకెళ్ళి ఏదో చీకట్లోనో లేకపోతే అర్ధంతరంగా పడిపోయే దానిలోనూ ఇలాంటి వాటిలో ఆపడు. వాక్యం తీసుకెళ్ళి ఎక్కడ ఆపుతాడంటే అయితే పరలోకంలో, లేకపోతే కృపలో, లేకపోతే ఆశీర్వాదంలో, లేకపోతే ఈరోజు వచ్చిన దాన్ని బట్టి గొప్ప అనేది దేనిలో నుంచి దేనిలో తీసుకెళ్తాడు అనేది మీకు తెలుసు కదా. మీ ఐడియా ప్రకారంగా ఎక్కడ ఆగుద్ది వాక్యం? ఏడోది ఎక్కడ ఆగుద్ది? ఏమన్నా సునీత గారు మరి లెక్క ప్రకారంగా దివ్య అయితే వెంటనే క్యాచ్ చేసి చెప్పుద్ది. మరి ఆమె కూడా డిమైంది. ఏదైనా చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం 2, ఏప్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం 2 వచనం ఓకే 3-4. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేతే ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకే అంటే దృఢపరచడం అంటే ఏంటి? బలపరచడం. ఇంకా నమ్మకం. ఒక మాటలో చెప్పండి, దేవుడు చేసిన కార్యాలను బట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టి గొప్ప రక్షణే నిర్లక్ష్యం చేయరు. గొప్ప రక్షణ నిర్లక్ష్యం అంటే లాస్ట్లో ఎక్కడ పూసింది? రక్షణలో పూసింది. ఆ రక్షణని నిర్లక్ష్యం చేయమాకంటారా బుజ్జి. ఆ రక్షణ పొందుకోండి. రక్షించబడిన వాళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు? మా తోలికి రాడు అయ్యగారు, అడిగి పిడిది ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే మళ్ళీ రక్షణ కాడ తీసుకొచ్చాడు మా దగ్గరికి అనుకుంటున్నారు. చెల్లి, మీరు రక్షించబడితే నాకు లక్ష వస్తుంది అనుకుంటున్నారా? మీరు రక్షించబడితే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అది ముఖ్యంగా ఆయన వరాన్ని పొందుకుంటారు. ఆయన వరాలను పొందుకుని నీవు చేసిన ప్రార్థన డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదు. మా మేనల్లికి మధ్యలో పెళ్లి సంబంధం కుదిరింది. చాలా సంబంధాలు చూశారు. ఈ మధ్యన ఆడపిల్లలు దొరుకుతున్నారు కదా. మరి వాళ్ళమ్మ తిరిగి మొత్తం మీద ఏదో ఒకటి సెట్ చేశారు. సెట్ చేస్తే చూసుకున్నాక పెళ్ళి ఇప్పుడు చేయమంటున్నారు. ఏంటి పెళ్ళి? పసుపు కుంభాలు పెట్టేసుకుందామా, ఉంగరం పెట్టవా, ఏదైనా వస్తువు పెట్టవా అంటుంటే వాళ్ళు అంటున్నారు మాకు ఇప్పుడేమొద్దు, ఒకసారి పెళ్ళి అంటున్నారు. మళ్ళీ అది ఇది చూసి మా మేనల్లుడు ఫోన్ గుడికి వెళ్ళిపోయే అమ్మాయికి ఇచ్చేసి ఇక రాయవారం చూసుకోండి, చేస్తే మీరు చేయండి లేకపోతే మేము చేసుకుంటాం. అంత స్పీడ్గా ఉందండి. దానికే అంత స్పీడ్గా ఉంటే మనం రక్షించబడటానికి ఏదిరా? ఏమి
ఏమైనా ఖర్చు అవుతుందా ఏంటి? ఎదిరిచ్చేస్తున్నారండి ఈ రోజున ఆడపిల్లల దగ్గరికి తీసుకెళ్ళి ఎదిరిచ్చేస్తున్నారు. కానీ ఏది ఎదిరియకుండా మహానుభావుడు ఆయన గొప్ప దేవుడు కనుక రక్షణ నేనెత్తా రండి, నేను కవచంగా ఉంటా, మీ ఇంటికి వస్తా, నీతోకి వస్తా, నీలోకి వచ్చేస్తా. ఏమన్నాడు ఆయన? చిన్నపిల్లలారా నీలో ఆయన ఉన్నాడు. చిన్నపిల్లలారా ఇక్కడ ఏమంటున్నాడంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పోడు. ఇప్పుడు దాకా నీలో ఎవరో ఉన్నారు, దానికంటే గొప్పోడు వస్తానంటున్నాడు. నీకెందుకు ఆ నీరసం, నీకెందుకు ఆ భయం? ఆయన వస్తానంటున్నాడు కనుక రక్షింపబడటానికి సిద్ధపడిపోండి. నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఇదే మన అనుకూల సమయం. రేపేమవుతుందో మనకు తెలియదు కనుక దేవుల్లో ఎదుగుదాము, దేవుల్లో ఫలిద్దాము, దేవునితో సహవాసం చేద్దాము. ఈ విధంగా గొప్ప, ఒకసారి పాఠం చెప్పండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగుని చూచుచున్నారు. రెండవది, మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా మరి పౌలు గారి మీదకి వచ్చింది. మూడవది, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు వాటికంటే మరి గొప్ప చేస్తారు. అంటే దేవుని యందుంటే గొప్ప కార్యాలు. నాలుగో మాట, కావున గొప్పవారితో నేను అతనికి పాలిస్తా. ఎప్పుడైతే నీ మనసులో ఆ విధంగా ఉన్నాడో గొప్పవారితో ఇస్తా. ఐదో మాట, అయితే వాటిని గైకొని బోధించేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఆరో మాట, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఏడవది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందు? ఈ విధంగా ఈరోజు 7 మాటలు 7 విధాలుగా మనకి ప్లాన్ చేసి దేవాతి దేవుడు ఇచ్చాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్. ఏదేమైనా గంట దగ్గరికి వచ్చేసింది.